సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ ఇప్పుడు ఈ షార్ట్ డెమో దేనికంటే, మనం రోవర్ ద్వారా గవర్నమెంట్ ప్రాపర్టీస్ గాని, ప్రైవేట్ ప్రాపర్టీస్ గాని బౌండరీస్ మీద మనం పెట్టి పాయింట్స్‌ని తీసుకొస్తున్నాము. మనం రోవర్‌లో ఏ అయితే పాయింట్స్‌ని తీసుకుంటున్నామో దాన్ని మనము ఎక్స్‌పోర్ట్ చేసే విధానం వచ్చింది సీఎస్‌వి అని చెప్పాం. కామా సెపరేటెడ్ వాల్యూస్. ఈ సీఎస్‌వి ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసే వరకు మనకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటా అందరికి. సో, ఇప్పుడు సీఎస్‌వి ఫార్మాట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసాము. దీన్ని వెక్టరైజేషన్ ఎలా చేయాలి? అంటే ఇక్కడేందంటే వెక్టరైజేషన్ ఏందంటే సీడీఎంఏ వాళ్ళేం జేశారంటే మనకొక యూఎల్‌బీ రీసర్వే వెబ్‌సైట్‌లో ఒక జీఐఎస్ మ్యాప్ ఇచ్చారు. ఈ జీఐఎస్ మ్యాప్‌లో ఏంటంటే మనకి ఫెన్స్ మ్యాపింగ్ అని ఇస్తారు. అంటే మనకి ఇప్పుడు ఆ యూఎల్‌బీ రీసర్వే వెబ్‌సైట్‌లో మనకి జీఐఎస్ మ్యాప్ ఇచ్చారు గదా! దాని మీద మనం ఫెన్స్ మ్యాపింగ్ చేయాల్సొస్తుంది గాబట్టి దానికొక ప్రొఫార్మా ఇచ్చారు. దాని ప్రకారం మనం చేద్దాము. సో, ఫస్ట్ ఏం జేస్తున్నా అంటే నేను క్యూజీఎస్ ఓపెన్ జేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్యూజీఎస్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసాము. క్యూజీఎస్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం వచ్చిందే ఓఆర్‌ఐని యాడ్ చేసుకుంటాం కాబట్టి, సో, ఫస్ట్ ఓఆర్‌ఐని యాడ్ చేద్దాం. సో, లేయర్, యాడ్ రాస్టర్ లేయర్. రాస్టర్ లేయర్‌లో మన ఓఆర్‌ఐ ఎక్కడుందో ఆ లొకేషన్‌ని మనము బ్రౌజ్ చేస్తాము. సో, మన ఈసీడబ్ల్యూ ఎన్హాన్స్డ్ కంప్రెషన్ వేవ్‌లెట్ ఫార్మాట్‌ని యాడ్ చేసాం. అవునా? సో, ఫస్ట్ థింగ్ ఏందంటే మనం వెక్టరైజేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఓఆర్‌ఐని యాడ్ చేస్తాము. సో, ఓఆర్‌ఐని యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఇంతకుముందే చెప్పాము ప్రతి ఒక్క వార్డ్ సెక్రటేరియట్‌కి ఏందంటే ఒక షేప్ ఫైల్ అనేది ఉండాలి అని చెప్పాను. కేఎంఎల్ అంటే కీ హోల్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మన గూగుల్ ఎర్త్ ప్రోలో వస్తుంది. అదే మనకి షేప్ ఫైల్ అనేది ఏందంటే మనకి క్యూజీఎస్ సాఫ్ట్‌వేర్ గాని, ఆర్క్‌జీఎస్ గాని, వెబ్‌జీఎస్‌లో మనం వాడే ఒక ఎక్స్‌టెన్షన్ ఫార్మాట్ షేప్ ఫైల్ అనేది. దాన్ని మనము ఫస్ట్ చేసుకొనుండాలి. సో, నేను ఆల్రెడీ ఇప్పుడు చేసే సచివాలయం వచ్చిందే ఆహ్, 40థ్ వార్డ్ సెక్రటేరియట్ అంటే 20/1 వస్తుంది. సో, ఈ 20/1లో షేప్ ఫైల్ ఆల్రెడీ చేశాను. ఆ షేప్ ఫైల్ చూద్దాం ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ ఫోల్డర్‌లో మనకి ఇది వీళ్ళ షేప్ ఫైల్. మొత్తం వచ్చి మనకిక్కడ 6 ఫైల్స్ ఉంటాయి. ఇందులో 6 ఫైల్స్‌లో ఇక్కడ మనకి చూసినట్లయితే దీంట్లో ఆటోకాడ్ షేప్ సోర్స్ అని ఉంది కదా! ఇది మనకు యాక్చువల్‌గా షేప్ ఫైల్ అవుతుంది. ఈ ఫైల్‌కి రిమైనింగ్ 5 ఫైల్స్ అనేది సపోర్టింగ్ అన్నమాట. సో, ఫస్ట్ ఈ ఫైల్‌ని యాడ్ చేద్దాం. మనం షేప్ ఫైల్‌ని యాడ్ చేసుకుందాం. మనం చేసే సచివాలయం వచ్చి 40 సచివాలయం కాబట్టి, ఆ సచివాలయం షేప్ ఫైల్‌ని యాడ్ చేస్తున్నాను. సో, లేయర్, యాడ్ వెక్టార్ లేయర్. సో, ఇక్కడ వెక్టార్ లేయర్‌ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ మన షేప్ ఫైల్ ఎక్కడుందో చూసుకోవాలి. నా ఫోల్డర్ వచ్చింది ఇక్కడ 210, 120, 40 అనే ఫోల్డర్‌లో నేను మొత్తం సేవ్ చేశాను షేప్ ఫైల్‌ని. షేప్ ఫైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఆటోకాడ్ షేప్ సోర్స్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఓపెన్, దెన్ గో టు యాడ్, క్లోజ్. చేసిన తర్వాత మనం ఏదైతే యాడ్ చేసామో దాని మీద రైట్ క్లిక్కి జూమ్ టు లేయర్ అని చెప్పామంటే మన లేయర్ అనేది ఇక్కడ మనకు వార్డ్ బౌండరీ అనేది విజిబుల్ అవుతుంది. అవునా? సో, ఇప్పుడు ఈ వార్డ్ బౌండరీ మనకు మొత్తం ఏందంటే లోపల మొత్తం ఫిల్లింగ్ అయిపోయింది. అవునా? ఫస్ట్ ఈ ఫిల్లింగ్‌ని మనం తీసేద్దాం. ఓకేనా? సో, దానికి ప్రాపర్టీస్ రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ వస్తుంది. ఆ! నెక్స్ట్ వచ్చింది సింబాలజీలో సింగిల్ సింబల్, సింపుల్ ఫిల్, సింపుల్ ఫిల్‌లో ఇక్కడ సింబల్ లేయర్ టైప్ వచ్చి ఔట్‌లైన్ సింపుల్ లైన్. ఇక్కడ కలరు మనం ఆప్షనల్ మనం మాక్సిమం రెడ్, యెల్లో పెట్టుకుంటే మనకి ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. నేను స్ట్రోక్ విడ్త్ కూడా మారుస్తున్నాను. ఎందుకంటే కొంచెం నీట్‌గా విజిబుల్ అవ్వాలనేసి అప్లై చేసి ఓకే చేశాను. ఓకేనా? సో, ఇప్పుడు మనకి వార్డ్ బౌండరీ అనేది మన షేప్ ఫైల్‌ని మనము ఓఆర్‌ఐ మీద లోడ్ చేసాం. అవునా? సో, ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? ఓఆర్‌ఐని లోడ్ చేసాము యాస్ ఎ రాస్టర్ ఇమేజ్. నెక్స్ట్ వార్డ్ సెక్రటేరియట్ షేప్ ఫైల్‌ని యాస్ ఎ వెక్టార్ లేయర్ కింద మనం యాడ్ చేసాం. 2 థింగ్స్ అయింది. అవునా? సో, ఇప్పుడేందంటే థర్డ్ స్టెప్ ఏందంటే మనం రోవర్ ద్వారా పాయింట్స్‌ని తీసుకొనొచ్చాం. దాన్ని ఏ ఫార్మాట్‌లో మనం ఎక్స్‌పోర్ట్ చేసాము? సీఎస్‌వి అని చెప్పాం. కామా సెపరేటెడ్ వాల్యూస్. అంటే కేఎంఎల్ ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. డీఎక్స్ఎఫ్ ఫార్మాట్, డ్రాయింగ్ ఎక్స్‌చేంజ్ ఫార్మాట్‌లో మనము చేయొచ్చు. కానీ సీఎస్‌వి ఫార్మాట్స్ ఏందంటే మనకు అవుట్‌పుట్ అనేది చాలా రియలిస్టిక్‌గా, ఆప్టిమిస్టిక్‌గా వస్తుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు నేనేందంటే నా దగ్గర ఆల్రెడీ సీఎస్‌వి పాయింట్స్ నేను ఎక్స్‌పోర్ట్ చేశాను. అది ఒకసారి చూపిస్తాను. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వార్డ్ 20 జీపీ1 ఉంది కదా! ఇది మన సచివాలయం యొక్క బిల్డింగ్‌ది. సో, దీన్నేం చేస్తున్నానంటే నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఇదొచ్చిందే సీఎస్‌వి ఫార్మాట్ కదా! సో, దీనికొక నేమ్ ఇవ్వాలి. ఈ నేమ్ ఏమివ్వాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేమింగ్స్ గాని, కన్వెన్షన్స్ గాని అన్నీ ఇంపార్టెంటు. ఫస్ట్ నేమ్ దేన్నివ్వాలంటే అంటే ఈ ఫైల్ నేను చేస్తున్నానంటే దీనికన్నా ముందేందంటే మనకి దీని యొక్క మనకి యూనిక్‌కి పార్సెల్ నంబర్ అంటే 16 మనకు తెలిసుంటుంది గదా! 16 పార్సెల్ నంబర్ మనకు ముందుగానే తెలిసుంటుంది కాబట్టి
ఒకసారి మనం ఏపీ అర్బన్ జీఏఎస్‌లో గాని అది ఓపెన్ చేసుకున్నట్టయితే ఇప్పుడేందంటే ఇతనిది మనం లాగిన్ ఓపెన్ చేసాము. గ్రౌండ్ ట్రూతింగ్‌లోకెళ్తే ఇది యాక్చువల్‌గా ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకేందంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటుంది. ఒకటి యూనిక్ పార్సెల్ నంబర్ అని ఉంటుంది. అవునా? ఇంకోటేముంటుంది ఇక్కడ యూఎల్‌పిఐఎన్ నంబర్ / పీపీఎం నంబర్ ఉంటుంది. యూఎల్‌పిఐఎన్ అంటే ఏంటి? యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ / పీపీఎం అంటే ఏంటి? ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్. ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్. అవునా? సో, ఈ రెండు ఎప్పుడు జనరేట్ అవుతుంది మనకి? గ్రౌండ్ వాలిడేషన్ తర్వాత మనకి ఈ నంబర్స్ జనరేట్ అవుతాయి. అవునా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యూనిక్ పార్సెల్ నంబర్ వేరు. ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్ వేరు. యూఎల్‌పిఐఎన్ యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ వేరు. ఈ 2 ఎప్పుడు జనరేట్ అవుతాయి మనకి? ఆఫ్టర్ గ్రౌండ్ వాలిడేషన్ మనకి జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు యూనిక్ పార్సెల్ నంబర్ కన మనం చూసినట్లయితే ఇక్కడ యూనిక్ పార్సెల్ నంబర్ ఏముంది మనకిక్కడ 270453116. నేనేం చేస్తున్నానంటే దీనికి ఒకటి మీరు యూనిక్ పార్సెల్ నంబర్ అయినా ఇచ్చుకోండి సీఎస్‌వి ఫైల్‌కి. సీఎస్‌వి ఫైల్ అనేది మనకి బ్యాకప్ ఫైల్. మనకి సీడీఎంఏ వాళ్ళు ఎప్పుడు అడిగితే మనం అప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేయాల్సొస్తుంది. అవునా? సో, నేను రీనేమ్ చేసి ఇక్కడున్న కోడ్‌ని నేను ఎంట్రీ చేస్తున్నాను. 270453116. సో, చేసిన తర్వాత నేనేం చేయాలంటే ఫస్టు ఈ ఫైల్ ఏదైతే ఉందో మనం చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ మన ఫైల్‌ని సీఎస్‌వి ఫైల్‌ని పక్కన తీసి పెడుతున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఏందంటే సీఎస్‌వి ఫైల్ ఉంది. ఆ సీఎస్‌వి ఫైల్‌కి ఒక నేమ్ ఇచ్చాం. ఒకటి యూనిక్ పార్సెల్ నంబర్ అయినా ఇవ్వండి. లేదు మీరు మామూలుగా మనకి యూనిక్ పార్సెల్ నంబరు అన్‌అసెస్డ్ ప్రాపర్టీస్‌కి ఇప్పుడే రాదది. అవునా? మనం 16సి కంప్లీట్ చేశాక వస్తుంది. అవునా? సో, అలాంటి కేసెస్‌లో మీరు ఫస్ట్ చల్తా నంబర్ ఇవ్వండి. మళ్ళీ కావాలంటే దాన్ని మోడిఫై చేసి పార్సెల్ నంబర్ ఇవ్వండి. యూనిక్ పార్సెల్ నంబర్ మళ్ళీ ఇవ్వండి. ప్రస్తుతానికేందంటే మీకు యూనిక్ పార్సెల్ నంబర్ తెలియకపోతే చల్తా నంబర్ ఇవ్వండి. చల్తా నంబర్ అంటే ఏంటి? టెంపరరీ రిఫరెన్స్ నంబర్. అంటే మీరేదైతే బుక్‌లో రాసుంటారు గదా! ఇది 10 ప్రాపర్టీనా, 11 ప్రాపర్టీనా అని రాసుంటది. ఆ నంబర్ ఇవ్వండి. మళ్ళీ దాన్ని ఎడిట్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది ఎన్నో సచివాలయము? 40థ్ సచివాలయం కాబట్టి నేనొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో, వార్డ్ సెక్రటేరియట్ డబ్ల్యూఎస్ మనకు మొత్తం 102 వార్డ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ 3 డిజిట్ లాస్ట్ సచివాలయంలో 3040 అంటే మనం 40 సచివాలయం చేస్తున్నాం కాబట్టి 040 ఓకేనా? డబ్ల్యూఎస్ 040 డబ్ల్యూఎస్ 040 అని ఒక ఫోల్డర్‌ని నేనిక్కడ క్రియేట్ చేశాను. అవునా? ఈ ఫోల్డర్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో ఒక సబ్ ఫోల్డర్‌ని క్రియేట్ చేయండి. దీనిలో ఏందంటే ఓన్లీ ఈ ఫోల్డర్ ఏందంటే సీఎస్‌వి ఫైల్స్ అని పెట్టుకోండి. ఓకేనా? సీఎస్‌వి ఫైల్స్ అని పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఈ సీఎస్‌వి ఫైల్స్‌లో ఏం చేస్తున్నానంటే ఈ యూనిక్ పార్సెల్ నంబర్ ఉంది కదా! దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టండి. ఇక్కడ మళ్ళీ మీరు కావాలంటే సబ్ ఫోల్డర్స్ కావాలంటే క్రియేట్ చేసుకోండి. డేట్ వైస్ కావాలన్నా మీరు మీ ఇష్టము. మీకెలా కన్వీనియంట్ ఉంటే అలా కన్వీనియంట్‌గా సీఎస్‌వి ఫైల్స్ అనేటివి డేట్ వైస్ మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటారన్నా పర్లేదు. లేదు మాకు ఆల్రెడీ యూనిక్ పార్సెల్ నంబర్‌తో చూడగానే మనకు దాని ద్వారా మనం ఐడెంటిఫై అయిపోతుంది. అది ఏ డేట్‌లో చేసామనంటే మీకు ఓకే. ఓకేనా? సో, నేనైతే ఏం చేస్తున్నానంటే డేట్ వైస్ చేసుకుంటున్నాను. ఈరోజు డేట్ వచ్చింది నాకు 04/11/2025 ఓకేనా? నేను ఈరోజు ఎన్ని చేసుంటానో ఆ ఫైల్స్ అన్నిటికి సీఎస్‌వి ఫైల్స్ ఈ ఫోల్డర్‌లోనే యేసుకుంటున్నాను నేను. ఓకేనా? సో, ఈ విధంగా ఏం చేశానంటే నేను ఫస్ట్ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? డబ్ల్యూఎస్ 040 అనేసి ఒక ఫోల్డర్‌ని నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సో, ఇప్పుడేం చేయాలంటే దీనిలో సీఎస్‌వి ఫైల్‌ని ఆల్రెడీ నేను లోడ్ చేసి పెట్టుకున్నాను. దీన్నే యాడ్ చేయాలి థర్డ్ స్టెప్ కింద. ఎలా యాడ్ చేస్తాము? సో, ఫస్ట్ మనం క్యూజీఎస్ సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళిన తర్వాత లేయర్, యాడ్ లేయర్ ఇక్కడ యాడ్ డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్ తీసుకుంటాం. అవునా? సో, ఇక్కడ చూడండి డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్ తీసుకున్న తర్వాత ఫైల్ నేమ్ అడుగుతుంది. సో, ఫైల్ నేమ్ ఏంది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫైల్ నేమ్ ఎక్కడుంది? డెస్క్‌టాప్ WS040 సీఎస్‌వి ఫైల్స్‌లో ఈరోజు సీఎస్‌వి ఫైల్‌ని నేను లోడ్ చేస్తున్నాను. అవునా? సో, లోడ్ చేసిన వెంటనే ఇక్కడ ఎన్కోడింగ్ అనేది మనకి ఆల్‌వేస్ UTF-8 అనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది మనకి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఫైల్ ఫార్మాట్స్ సీఎస్‌వి సెపరేటెడ్ వాల్యూస్‌లో ఉండాలి. జామెట్రీ డెఫినిషన్ ఇక్కడ పాయింట్ కోఆర్డినేట్స్ అని చూపిస్తుంది కదా! ఎక్స్ ఫీల్డ్, వై ఫీల్డ్ చాలా మందికేందంటే ఈ ఎక్స్ ఫీల్డ్, వై ఫీల్డ్ అనేది రాంగ్‌గా జనరేట్ అవుతా ఉంది. ఇది అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ ఫీల్డ్ అంటే మనకిక్కడేందంటే ఈస్టింగ్ చూపిస్తుంది.
వై ఫీల్డ్ అంటే మనకి ఇక్కడ నార్తింగ్ చూపిస్తుంది. మనకి ఎక్స్ అంటే లాంగిట్యూడ్ వస్తుంది. వై అంటే లాటిట్యూడ్ వస్తుంది వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ మన జియోమెట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ 32644 WGS 84 UTM జోన్ 44N ఉందా లేదా చూసుకోండి. మళ్ళీ అన్ని ఓకే అయిన తర్వాత ఇక్కడ మనం యాడ్ అని చేసి క్లోజ్ అని కొడితే చాలు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏదైతే లేయర్‌ని యాడ్ చేసామో ఆ లేయర్‌కి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చి జూమ్ టు లేయర్ అని కొట్టామనుకోండి. ఇక్కడ మనకి ఈడ 4 పాయింట్స్ కనిపిస్తున్నాయా? ఇవి CSV పాయింట్స్. అవునా? ఇదొక సచివాలయం ఒక బిల్డింగ్ అన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఏం చేస్తాం, వెక్టరైజేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 థింగ్స్ బాగా చెప్తున్నారు వాళ్ళు. ఒకటేందంటే అసెస్డ్ ప్రాపర్టీ, అన్‌అసెస్డ్ ప్రాపర్టీ. గవర్నమెంట్ అయినా పర్లేదు, ప్రైవేట్ అయినా పర్లేదు. గవర్నమెంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ అనుకోండి, అసెస్‌మెంట్ ఉందంటే దాన్ని మనం అసెస్డ్ ప్రాపర్టీ అంటాం. ఒకవేళ అసెస్‌మెంట్ లేదు అంటే దాన్నేమంటాం మనము, అన్‌అసెస్డ్ అంటాం. ఇప్పుడు నేను చేసే ఇదేందంటే ఒక సచివాలయం బిల్డింగు, దీనికి అసెస్‌మెంట్ లేదు. ఓకేనా? సో ఈ కేస్‌లో నేనేం చేస్తానంటే నాకు పాయింట్ లేయర్ అవసరం లేదు. ఓకేనా? పాయింట్ లేయర్ అవసరం లేదు. నేను డైరెక్ట్‌గా పాలిగాన్ చేసేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది అన్‌అసెస్డ్ ప్రాపర్టీ కాబట్టి ఈ అన్‌అసెస్డ్ కేస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ అసెస్డ్ కేస్ చెప్తాను. ఫస్ట్ కేస్ 1 వచ్చింది అన్‌అసెస్డ్ కింద తీసుకుందాం. ఈ అన్‌అసెస్డ్ ప్రాపర్టీని ఎలా చేయాలి? సో ఇప్పుడు CSV ఫైల్స్ అన్ని మనం ఇక్కడ చేసాం. ఇక్కడ చూడండి ఒకసారి CSV ఫైల్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ అని ఎంట్రీ చేయగానే ఇక్కడ మనకి చాలా వరకు థింగ్స్ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ నార్తింగ్, ఈస్టింగ్ ఇవి వచ్చింది UTM కోఆర్డినేట్స్ జోన్ 44 నార్తింగ్. అవునా? ఇక్కడ B అని ఉంది, ఇక్కడ L అని ఉంది. అవునా? ఒకటేమో మనకి లాటిట్యూడ్ వాల్యూ, ఇంకోటేమో లాంగిట్యూడ్ వాల్యూ. ఇదేంటంటే మనకి ఇక్కడ లాటిట్యూడ్ వాల్యూ అనేది మొత్తం మనకి డెసిమల్ ఇది డిగ్రీ మినిట్ సెకండ్స్ లో ఉంటుంది. కొంచెం ఇక్కడ 39 డిగ్రీస్, ఈ 36 అనేది మినిట్స్, 57.55826 అనేది సెకండ్స్. ఓకేనా? మనం యాక్చువల్‌గా యూజ్ చేసే కన్వెన్షన్ ఈ కన్వెన్షన్ ఏందంటే మనకి డెసిమల్ డిగ్రీస్. ఇదేమో డిగ్రీ మినిట్ సెకండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టేటస్ ఏముంది ఇక్కడ అన్నిటికి ఇక్కడ ఆర్‌టికే ఫిక్స్ అని ఉంది. ఒకవేళ మీరు కన్నా ఆర్‌టికే ఫిక్స్‌లో తీయకుండా పాయింట్స్ తెచ్చారు అంటే CDMA వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఎలా అంటే ఇక్కడ స్టేటస్ చూసినట్లయితే అన్నిట్లోనూ ఆర్‌టికే ఫిక్స్ అని ఉంది. అవునా? ఇంకోటేందంటే మనం ఏ టైంలో తీసాము, స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము. ఇవన్నీ మనకేందంటే ఎప్పుడైతే మనం ఫైల్ సబ్మిట్ చేస్తామో అప్పుడు ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని వెక్టరైజేషన్ చేస్తున్నాం. 3 స్టెప్స్ అయినాయి. ORI యాడ్ చేసాము. మళ్ళీ షేప్ ఫైల్‌ని యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే CSV ఫైల్‌ని చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లేయర్‌కెళ్తున్నాను. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఓకేనా? ఇక్కడ చూడండి మనం షేప్ ఫైల్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడే బాగా చూసుకోవాల్సిందేందంటే ఈ పాలిగాన్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఫైలింగ్ నేమ్ అనేది కొంచెం కన్వెన్షన్ ఇవ్వాలి. దాని పేరు ఎలా ఉండాలంటే చూడండి WS 040 PPM. ఇదే కన్వెన్షన్ అందరూ యూజ్ చేయాలి. WS అనేది వార్డ్ సెక్రటేరియట్ డాష్ 040 సచివాలయం కోడ్ డాష్ PPM ప్రాపర్టీ పార్సల్ మ్యాప్ అని ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇప్పుడు నేను దాన్ని సేవ్ చేశాను. అవునా? సేవ్ చేసిన తర్వాత ఇక్కడ జామెట్రీ టైప్ ఏంటి? పాలిగాన్‌ని నేను తీసుకుంటున్నాను. అవునా? సో పాలిగాన్‌ని తీసుకున్న తర్వాత మన కోఆర్డినేట్స్ ఏంటి? EPSG 32644. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏందంటే మనము ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్‌ని రిమూవ్ చేశాను. ఓకేనా? మనకి ఇక్కడ 3 థింగ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్టీ పార్సల్ మ్యాప్ గీసేటప్పుడు ఏందంటే మనకి 3 థింగ్స్ ఉండాలి. ఫస్ట్ వచ్చింది PPM ప్రాపర్టీ పార్సల్ మ్యాప్ ఇదొకటి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఏముండాలంటే మనకి పార్సల్ ఐడి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్స్. ఓకేనా? ఏరియా అనేది మనకు మొత్తం డెసిమల్ నెంబర్ కాబట్టి నేను డెసిమల్ నెంబర్ అని పెడుతున్నాను. లెంత్ ఎంతైనా పర్లేదు. బట్ ప్రెసిషన్ మట్టుకు చూసుకోండి బాగా. మనకి కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. ప్రెసిషన్ అనేది మటుకు 5 డిజిట్స్ మట్టుకే ఉండాలి. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ మనకు 5 డిజిట్స్ మట్టుకే ఉండాలి ప్రెసిషన్. ఓకేనా? సో ఈ విధంగా మనం కన్వెన్షన్ చేసి దీన్నే యాడ్ టు ఫినిష్ చేశాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక
పాలిగాన్ అనే లేయర్‌ని క్రియేట్ చేసాం. ఈ పాలిగాన్ లేయర్ ద్వారా ఏం చేస్తాం మనం వెక్టరైజేషన్ చేస్తాం. అవునా? సో, ఇప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ మనం లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసాము. యాడ్ పాలిగాన్ ఫీచర్ మళ్ళీ ఏం చేయాలి? మనకిక్కడ పాయింట్ హైలైట్ కావట్లేదు. అంటే ఇక్కడేంటి స్నాపింగ్ టూల్ బార్ ఆన్‌లో లేదు. సో, స్నాపింగ్ టూల్ బార్‌ని ఎనేబుల్ చేసుకున్నాము. సో, నెక్స్ట్ ఏం చేస్తున్నాము? పాయింట్స్ అన్నిటిని కలుపుతున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తాం. ఇక్కడ పీపీఎం అంటే ఏంటండి మనకిక్కడ? ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ నంబర్. అవునా? ఇదెప్పుడు జనరేట్ అవుతుందని చెప్పాను? గ్రౌండ్ వాలిడేషన్ అనే స్టేజ్ తర్వాత జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం దాన్ని ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి పార్సెల్ ఐడీ అని ఉంది. పార్సెల్ ఐడీ మనకు ఆల్రెడీ తెలుసు కదండీ! 270453116 ఇదెక్కడుంటుంది ఇది? ఇది మనకెక్కడుంటుందంటే మీరేదైతే 16C చేశారో 16C ఇక్కడ చేసుంటారు గదా! ఆ 16Cలో చేసిన దాంట్లో ఇక్కడొస్తుంది చూడండి. యూనిక్యూ పార్సెల్ నంబర్ 16C కంప్లీట్ అయిన తర్వాతనే ఈ నంబర్ మనకు జనరేట్ అవుతుంది కాబట్టి ఈ నంబర్ తీసుకొని ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు ఏరియా. సో, మనకి ఏరియా తెలీదు. దాన్ని మనం కాలిక్యులేట్ చేయాలి. అవునా? సో, మనం ఏరియాని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చంటే 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఏందంటే మనం ఇక్కడ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఒకటి కాలిక్యులేట్ జామెట్రీ అని ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఏరియా పెరిమీటర్ ఆఫ్ చేస్తాం. ప్రెసిషన్ 5 మీటర్స్ 5 అని ఇస్తాం. పాయింట్ తర్వాత ఓకే. ఇలా చేసామనుకోండి డైరెక్ట్ మన ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్‌లో మనకిక్కడేందంటే జనరేట్ అయిపోతుంది. ఇదొక మెథడ్. ఇక్కడ చూడండి మన ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్ ఇచ్చాం. దీనిలో జనరేట్ కాలేదది. వేరే దాంట్లో జనరేట్ అయింది. మనకేందంటే ఇలా అవసరం లేదు. అవునా? సో, ఇప్పుడేం చేస్తున్నాను ఈ విధంగా చేస్తే మనకి మనం అనుకున్న ఫీల్డ్‌లోకి ఏరియా రాదు. అదే డిఫాల్ట్‌గా ఒక ఏరియా అనే ఫీల్డ్ ఇస్తుంది. ఇది అవసరం లేదు. సో, నేను ఏరియా అనే ఫీల్డ్‌ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? ఈ ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్స్‌లోనే మనకి ఏరియాని డిస్‌ప్లే కావాలి. అప్పుడేం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి మనం ఏం చేస్తాం ఫస్టు ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేస్తాం. అవునా? సో, ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చేసిన తర్వాత మనకిక్కడ ఓపెన్ ఫీల్డ్ కాలిక్యులేటర్ అని ఉంటుంది. ఓకేనా? సో, ఈ ఫీల్డ్ కాలిక్యులేటర్‌లో మనం ఏం చేయాలి అంటే మనం దాన్ని ఏరియాని కాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్ అనే ఫీల్డ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం. సో, క్రియేట్ చేసిన దాంట్లో అప్డేట్ చేయాలి. సో, అప్డేట్ ఎక్సిస్టింగ్ ఫీల్డ్ అని పెడతాము. ఇక్కడ ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్ అని పెడతాం. ఓకేనా? సో, ఏరియా అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్ అని పెట్టిన తర్వాత మీ సౌండ్ అండర్‌స్కోర్ స్క్వేర్ మీటర్ అనే ఫీల్డ్‌లోకి అప్డేట్ చేయాలి మనం. అవునా? సో, ఇక్కడే మనకేందంటే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. ఇక్కడేం లేదు ఎక్స్‌ప్రెషన్ అంటే నథింగ్ బట్ మన ఏరియా అనే ఫార్ములాని ఇక్కడ చూపించాలి. ఇక్కడ మనకి దీంట్లో జామెట్రీ అని ఉందా? సో, జామెట్రీలో మనం ఏరియా డాలర్ ఏరియా అనే సింబల్ సెలెక్ట్ చేసామనుకోండి. సెలెక్ట్ చేసి ఓకే అని చేస్తే చాలు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏరియా ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయిపోయింది. ఎంత కాలిక్యులేట్ అయింది? 304.56337 ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 5 డిజిట్స్ మట్టుకే ఉన్నాయి. అవునా? సో, ఈ విధంగా మనం కన్వెన్షన్ యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. చూడండి బాగా మనం ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా అన్ని నేమ్స్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో, ఇక్కడికేంటి మనకి వెక్టరైజేషన్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఇది ఏ ప్రాపర్టీకి ఇది? ఓన్లీ ఫర్ అన్‌అసెస్డ్ ప్రాపర్టీ. ఓకేనా? అన్‌అసెస్డ్ ప్రాపర్టీకి ఇక్కడికి మనకి వెక్టరైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో, మళ్ళీ ఏం చేస్తాం ఈ లేయర్‌ని టాగులేటింగ్ ఆఫ్ మళ్ళీ ఆఫ్ చేసి సేవ్ అని కొడతాం. ఇక్కడితో మనకి ఫైనల్‌గా మొత్తం అయిపోయింది. ఓకేనా? సో, అయిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం ఏదైతే ఫోల్డర్‌లో మనం సేవ్ చేసామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ వచ్చాయి ఇక్కడ మొత్తం మనకి 5 ఫైల్స్ ఇది మొత్తం వచ్చింది. ఈ 5 ఫైల్స్ వచ్చాయి మనకి. అవునా? ఈ 5 ఫైల్స్‌ని ఏం చేయాలంటే నేను జిప్ చేయాలి మళ్ళీ. జిప్ చేసేటప్పుడు ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. సో, డాట్ జిప్పే చేయాలి. డాట్ రార్ చేయకూడదు. ఓకేనా? డాట్ జిప్పే చేయాలి. ఇంకోటి జిప్ చేసే ముందేందంటే ఒకటే డాట్ ఉండాలి. డాట్ జిప్ అనేదే ఉండాలి డాట్ అనేసి. ఇంకెక్కడ గాని డాట్ ఉండకూడదు. అలా ఉంటే ఏందంటే ఫెన్స్ మ్యాపింగ్ అవ్వదు. మీ జీఐఎస్ మ్యాప్‌లో ఫెన్స్ మ్యాపింగ్ అవ్వదు. కాబట్టి ఒకటే డాట్ ఉండాలి. ఈ విధంగా కన్వెన్షన్‌లోనే చేయాలి. చేసిన తర్వాత WS-040 ppm డాట్ జిప్ అని ఉండాలి. జిప్ ఫైల్ చేసిన తర్వాత ఓకే. సో, ఇప్పుడు ఈ జిప్ ఫైల్ వచ్చింది గదా! ఈ జిప్ ఫైల్ అనేది మాకు సెండ్ చేస్తే మేమేం చేస్తాం సీడీఎంఏలోకి పంపిస్తాము. అలా ఫైనల్‌గా ఏందంటే ప్రతి ఒక్క సచివాలయానికి ఒకటే ఫోల్డర్ ఉండాలి. ఒకటే ఫోల్డర్‌లో అన్నీ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఇప్పుడు ఒక పార్సెల్ చేసేసాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్సెల్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఏం చేస్తాం? ఈ పాలిగాన్ మళ్ళీ సీఎస్‌వి ఫైల్‌ని యాడ్ చేస్తాం. మళ్ళీ ఇంకో పాలిగాన్‌ని మనం వెక్టరైజేషన్ చేస్తాం. ఓకేనా? ఇదంతా ప్రాసెస్ దేనికంటే ఫర్ అన్‌అసెస్డ్ ప్రాపర్టీస్. ఓకేనా? బట్ అన్‌అసెస్డ్ ప్రాపర్టీస్‌కి అసెస్‌మెంట్ ఉండదు. అవును కదండీ! కానీ ఫర్ ఎగ్జాంపుల్ అసెస్డ్ ప్రాపర్టీస్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ మీరు చేస్తున్నారు.
ప్రైవేట్ ప్రాపర్టీ చేస్తే దానికి అసెస్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక్క కండిషన్ మారుతుంది. ఆ కండిషన్ ఏంటంటే ఇప్పుడు సేమ్ అసెస్డ్ ప్రాపర్టీ అనుకుందాం. సేమ్ ఓఆర్ఐ యాడ్ చేస్తారు, వార్డ్ బౌండరీ యాడ్ చేస్తారు, సిఎస్సి ఫైల్ యాడ్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఈ పాలిగాన్ తీసుకొని వెక్టరైజేషన్ మొత్తం చేస్తారు. ఇదంతా చేసిన తర్వాత ఏంటంటే ఒక్క సింపుల్ స్టెప్ ఉంది. అదేంటంటే ఒక పాయింట్ లేయర్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ లేయర్కి వెళ్తాము. లేయర్కి వెళ్ళిన తర్వాత క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. న్యూ షేప్ ఫైల్ లేయర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అని అడుగుతుంది. ఓకేనా? దీన్ని మళ్ళీ బ్రౌజ్ చేస్తాము. WS040 అసెస్మెంట్ అని వస్తుంది. ఓకేనా? సో దీన్ని సేవ్ అని కొడతాము. జామెట్రీ టైప్ పాయింట్ అని పెట్టుకోవాలి. ఓకేనా? సో పాయింట్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడేందంటే ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ నేను రిమూవ్ చేస్తున్నాను. 2 ఫీల్డ్స్ ఇక్కడ యాడ్ చేయాలి. ఫస్ట్ ఫీల్డ్ వచ్చింది పీపీఎం అంటే ప్రాపర్టీ పార్సల్ మ్యాప్ నెంబర్. ఓకేనా? ఇది ఒక డెసిమల్ నెంబరు. నేను డెసిమల్ నెంబర్ కిందనే నేను ఇస్తున్నాను. యాడ్ టు ఫీల్డ్ లిస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏముండాలి మనకి, అసెస్మెంట్ నెంబర్. అసెస్మెంట్ అని ఇస్తాము. ఇది హోల్ నెంబర్ కానీ. ఓకేనా? సో యాడ్ టు ఫీల్డ్ లిస్ట్. ఓకేనా? ఈ రెండు నేను ఓకే చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, 2 థింగ్స్ చేయాలి. ఒకటి పీపీఎం, ఒకటి అసెస్మెంట్. ఈ విధంగా 2 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి, అసెస్మెంట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అసెస్డ్ ప్రాపర్టీ అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. అసెస్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి, అసెస్మెంట్ ఉంటుంది కదా. అసెస్మెంట్ వచ్చిందే ఫర్ ఎగ్జాంపుల్ 1012045336 అనుకుందాం అసెస్మెంట్ నెంబర్ ఈ ప్రాపర్టీకి. ఇప్పుడు ఏం చేయాలంటే టాగులేటింగ్ ఆన్ చేసుకోవాలి. యాడ్ పాయింట్ ఫీచర్ తీసుకొని ఒక పాయింట్ ని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీకి ఈ ఓన్లీ ఒక అసెస్మెంటే ఉందనుకున్నాము. ఒక పాయింట్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే ఈ పాయింట్ అంటే కరెక్ట్‌గా సెంటర్‌లో పెట్టాలి. ఓకేనా? సో సెంటర్‌లో పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ మనకేమడుగుతుంది, పీపీఎం అడుగుతుంది. పీపీఎం మనకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది, గ్రౌండ్ వాలిడేషన్ తర్వాత తెలుస్తుంది. అసెస్మెంట్ నెంబర్ మనకు ఆల్రెడీ తెలుసు. 1012045336. ఓకేనా? ఓకే చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడికి మనకు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిల్డింగ్ ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ అయ్యుండొచ్చు, G+3 ఉండొచ్చు. దీనిలో 2 అసెస్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకో డాట్ పెట్టాలి. ఓకేనా? ఇంకో డాట్ పెట్టి దాని 2 అసెస్మెంట్స్ ఉంటాయి కదా, ఇంకో అసెస్మెంట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనము టాగులేటింగ్ ఆఫ్ చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మన ఫోల్డర్‌లోకి వెళ్తే ఇదేమో పీపీఎం. ఓకేనా? ఇవేమో ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు మొత్తము అసెస్మెంట్స్ వస్తాయి మొత్తం. ఈ ఫైల్స్‌ని మళ్ళీ నేను జిప్ చేయాలి. జిప్ చేసి మళ్ళీ విన్రార్ యాడ్ టు ఆర్చివ్ డాట్ జిప్ W64 అసెస్మెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ జిప్ ఫైల్ మనకొచ్చింది కదా. ఇదేమో అసెస్మెంట్ ఉన్న వాటికి మటుకు వచ్చే జిప్ ఫైలు. ఇదేమో అసెస్డ్, అన్అసెస్డ్ రెండిటికి ఉంటుంది ఈ పీపీఎం అనేది. ఈ విధంగా ఈ 2 జిప్ ఫైల్స్ మనకు పంపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వార్డ్ అన్ని ఫైల్స్ ఒకటే ఫోల్డర్‌లో ఉండాలి. ఒకటే లేయర్ క్రియేట్ చేయాలి. మల్టిపుల్ లేయర్స్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ చేస్తున్నాననుకోండి, మళ్ళీ ఇంకో పాయింట్ లేయర్, ఇంకో పాలిగాన్ లేయర్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే చేయాలి అన్నీ మొత్తం. మళ్ళీ టాగులేటింగ్ ఆన్ చేసుకోవాలి. ఇంకో అసెస్మెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేయాల్సి వస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే టెక్స్ట్ చేయండి. ఇక్కడి వరకు మనకు వెక్టరైజేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మీరైతే జిప్ ఫైల్స్ పంపిస్తారో దాన్ని మనం సీడీఎంఏకి పంపిస్తాం. వాళ్ళేం చేస్తారంటే ఫెన్స్ మ్యాపింగ్ చేసి మీ లాగిన్‌లోని జీఐఎస్ మ్యాప్ మీద మీరు చేసిన ప్రాపర్టీస్ అన్నీ మీకు విజిబుల్ అవుతాయి. మీ వెక్టరైజేషన్ మొత్తం. అది యాక్చువల్ ప్రాసెస్. ఓకేనా?